సోమవారం ప్రకటించిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో 3 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం పట్ల చిలకలూరిపేట నియోజకవర్గ బీజేపీ శ్రేణులు పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఎన్ఆర్టీ సెంటర్లోని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి పూలదండలు వేసి నివాళి అర్పించి మిఠాయిలు పంచి అనంతరం పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు కోట్ల పూర్ణచంద్రరావు, పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమకుమార్, పార్టీ నాయకులు బాలకృష్ణ, డి పుల్లయ్య, శ్రీరామ్ చలపతిరావు, పార్టీ నాయకులు పోలూరి శ్యామ్మోహన్ రావు, కార్యకర్తలు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై భారత్, జై జై భారత్, జై భారత్, జై జై భారత్, జై భారత్, జై జై జిందాబాద్ బీజేపీ, జిందాబాద్ జిందాబాద్ బీజేపీ, జిందాబాద్ జిందాబాద్. అక్కడ ఇవ్వాలి, అక్కడ ఈరోజు 5 రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ కాకుండా ఈరోజు వెలువడిన అన్నిట్లో కూడా పశ్చిమ బెంగాల్ కానివ్వండి, పుదుచ్చేరి కానివ్వండి, అస్సాం కానివ్వండి 3 రాష్ట్రాల్లో గెలవడం చాలా మంచి పరిణామం. పశ్చిమ బెంగాల్లో అయితే అంతకుముందు ఆ రాష్ట్రంలో 15 సంవత్సరాల నుంచి కూడా అరాచక పాలన నడుస్తూ ఉన్నది. అక్కడికి సిబిఐ పోయినా కానివ్వండి, లేకపోతే సుప్రీంకోర్టు నుంచి జడ్జీలు పోయినా కానివ్వండి, వాళ్ళు లెక్క చేసే పరిస్థితులు ఉండేవి కావు. పొరపాటుదారులకైతే అసలు ఎంతమంది వస్తున్నారో ఎంతమంది పోతున్నారో అది అర్థం కాకుండా నడుస్తూ ఉన్నది. అట్లాంటిది అరాచక పాలనని ఈరోజు పశ్చిమ బెంగాల్ ప్రజలు దృష్టి చెప్పి భారతీయ జనతా పార్టీ పట్టం కట్టడం చాలా సంతోషదాయకం. అట్లానే మోడీ గారు వచ్చిన తర్వాత 12 సంవత్సరాల్లో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం కానివ్వండి, అన్నిటి కూడా ముందుండి పేదవాళ్లకి, బీసీలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి, అన్ని అందుబాటులో ఉండే ప్రభుత్వ ఫలాలు అందే విధంగా ఆయన చేస్తా ఉన్నాడు. అందువల్ల కూడా దాని పశ్చిమ బెంగాల్లో అరాచక పాలన, ఒక డాక్టర్ అమ్మని రేపు చేసినా కానీ పట్టించుకునే పరిస్థితులు, అక్కడ రౌడీజం, ఎఫ్ఐఆర్ దాఖలు కాకుండా అనేక రకాలుగా హిందూ ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టే విధంగా కూడా పరిస్థితి. కాబట్టి ఈరోజు మమతా బెనర్జీ ప్రభుత్వానికి చరణగీతం పాడి పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం చాలా మంచి పరిణామం. అట్లానే అస్సాంలో అదే ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళా అధికారంలో రావడం, అట్లానే పుదుచ్చేరిలో కానివ్వండి రావడం చాలా సంతోషదాయకం. అట్లానే దేశ ప్రజలు మోడీ గారిని మెచ్చుకుంటూ ప్రతిపాదించే దేశాల్లో కూడా ఒక భారతదేశం కీర్తిని చాటి చెప్పిన ఎవరంటే మోడీ గారు. కాబట్టి పరిపాలన విధానం చాలా మంచిగా ఉంది. కాబట్టి ప్రజలు స్వాగతం తెలుపుతా ఉన్నారు.